నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని అంబేద్కర్ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త తీసుకొచ్చి హుజూరాబాద్ వేస్తామంటే నేను ఊపం. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి. మన ఇంట్లో ఒకరోజు అన్నం పాసిపోయిన అన్నము పాసిపోయిన కూర ఉంటే ఏ విధంగా స్మెల్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. వేలాది నుండి చెత్త తీసుకొచ్చి హుజూరాబాద్ వేస్తే రేపు మా పంట పొలాలు ఖరాబ్ అయితే కావా ఒకసారి చెప్పండి. రేపు మంచినీళ్ళు మేము తాగితే విషము నీళ్ళు తాగిన కింద బరాబర్ అవుతుంది. రేపు పంట పొలాలకి నీళ్లు పెడితే విషము నీళ్లు పెట్టిన కిందకి వస్తుంది. దయచేసి ఊపిరి పీల్చుకోవాలంటే ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా రేపు పుట్టబోయే పిల్లలు భవిష్యత్తులో చాలా ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. ఈ పుట్టబోయే పిల్లలు కూడా రేపు హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఫ్లోరోసిస్ ఎట్లయితే మన నల్గొండ జిల్లాలో పుట్టిన పిల్లలు ఆ విధంగా ఇలా పుట్టబోయే ప్రమాదం ఉంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ రాజకీయాలు వద్దు, హుజూరాబాద్ ప్రజల ప్రాణాలు వద్దు అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వెరీ క్లియర్గా 26/7/2024 నాడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఇలా ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. ఇలా వెంటనే రద్దు తీసుకొని ఇలా మీరు రద్దు చేసే ఈ ప్రభుత్వానికి హుజూరాబాద్ ప్రజలే మీకు పాలాభిషేకం చేస్తారు. ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు అవసరం లేదు కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఇదేదో ఉట్టి హుజూరాబాద్ ప్రాంతానికి కాదు, ఇలా హుజూరాబాద్ మండలము, హుజూరాబాద్ పట్టణము, జమ్మికుంట మండలం కావడాను. ఇలా ఇది కౌశిక్ రెడ్డి ఒక్కరి సమస్య కాదు. ఇలా ఎవరి బతుకు తెరువు కోసం వాళ్ళు పోరాటం చేయాలని ఈ వేదిక మీద నుంచి నేను పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై హుజూరాబాద్.